కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. నిర్ణయ సామర్థ్యం, డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పేస్తారు. మనసులో పెట్టుకొని బాధపడకుండా మీరు ఆశించిన విషయాలలో చెప్పవలసిన విషయాన్ని చెప్పడం, ప్రయాణాలు అనుకూలంగా ఉండడం, రాయాలి అనుకున్న విషయాలు చక్కగా రాయడం, రాత యొక్క స్కిల్స్ పెంచుకుంటూ ముందుకెళ్ళడం, వ్యక్తుల సహకారం బాగుండడం, మానసిక స్థైర్యం పెరగడం. అంటే ఎలా చూసినా ఏ విషయాలైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. చెప్పవలసిన విషయాలు చెప్పే విషయంలోనే కాకుండా రైటింగ్స్ అయినా కమ్యూనికేషన్ అయినా అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ రిలేటెడ్గా టెక్నాలజికల్ రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీకు రావాల్సిన లాభాలని పొందుతారు. ఎంతవరకు మీరు లాభం వచ్చిందో అంతకు సమానంగానే ఖర్చులు కూడా ఉన్నప్పటికీ అది మీ యొక్క వ్యక్తిగతమైన ఖర్చులు కనుక మీకు అంత చికాకులు అనేవి లేకుండా అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆలోచనలు చాలా వరకు మంచిగా స్ఫురిస్తాయి. కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెట్టే అవకాశం అనేది ఉంది. కుటుంబంతో కలిసి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ సభ్యులతో కలిసి చర్చిస్తారు. వారి కొరకు మీరు మంచిగా ఖర్చులు పెట్టడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తి సంబంధమైన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీ ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళడం, తద్వారా మీకు కొంత మనశ్శాంతి అనేది ఏర్పడడం, లాభాలు అన్నీ కూడా మీకు మీ కమ్యూనికేషన్ వల్ల కావచ్చు, మీ ఆలోచనల వల్ల కావచ్చు, మీ సమయస్ఫూర్తి వల్ల కావచ్చు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ యొక్క సర్కిల్లో కూడా మీ యొక్క పేరు, మీ యొక్క మాట నెగ్గడం, మీకు అనుకూలంగా ఇతర వ్యక్తులు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది.